సమాజంలో ఆడపిల్లలకు సమానమైన హక్కులు కల్పించి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తూ బాలికల బంగారు భవితకు బాసటగా నిలుస్తాం. అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న గుడిని త్వరలో మూసివేయనున్న తరుణంలో భీమన్న గుడిలో నిత్య పూజలు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు పల్లకి సేవతో భీమేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. పోషణ మాసంలో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కోతిరాంపూర్ హైస్కూల్లో శుక్రవారం సభ విద్యార్థులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. కలెక్టర్ హాజరై ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసిన ఆహార పదార్థాల ప్రదర్శనను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. అన్నీ తెలిసి ప్రజలను మోసం చేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో అబాస్ పాలైందన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశం. రామగిరిలో జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్. సమాజంలో ఆడపిల్లలకు సమానమైన హక్కులు కల్పించి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తూ బాలికల బంగారు భవిష్యత్తుకు బాసటగా నిలుద్దాం. అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన హామీలకు సంబంధించిన బాకీ కార్డులను కరీంనగర్ గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కార్డులను ప్రజలకు అందజేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.